అనగనగనగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు 15 ఏళ్ల క్రితం. వాళ్ళ లైఫ్ ఎంతో కలర్‌ఫుల్‌గా, ఎంతో బ్యూటిఫుల్‌గా చాలా బాగుండేది. ప్రతి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ చాలా హాయిగా, హ్యాపీగా ఉండేవాళ్ళు. టెన్షన్స్ లేకుండా. ఎందుకంటే వర్క్‌కు తగ్గట్టు పనుండేది. పని చేస్తూ సంపాదన కూడా అలానే ఉండేది. ప్రతి కంపెనీ వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని చక్కగా చూసుకునేవాళ్ళు. క్లయింట్ మీటింగ్స్‌కెళ్తే కార్లు పంపించేవాళ్ళు. హోటల్స్ బుక్ చేసేవాళ్ళు. వీకెండ్‌లో వర్క్ చేస్తే పర్ డిఎమ్స్ ఇచ్చేవాళ్ళు. కాంబో ఆఫర్‌లు తీసుకోమని రిక్వెస్ట్ చేసి మరి అయ్యా బాబు అని చెప్పేసి ఎంతో ఆప్యాయతగా, ఎంతో మర్యాదగా చూసుకునేవాళ్ళు. 15 ఏళ్ల క్రితం ఈ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్స్ రాకముందు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డ తార, మెగాస్టార్, సూపర్ స్టార్. పలానా అబ్బాయి హైదరాబాద్ నుంచి సాఫ్ట్‌వేర్ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ హైదరాబాద్ నుంచి ఊరికెళ్తే ఊరి పెద్ద కూడా అడిగేవాడు, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఊరంతా చాలా స్పెషల్‌గా చూసేది, స్పెషల్‌గా ట్రీట్ చేసేది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అంటే. ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్‌లో వర్క్ చేస్తున్నాను అంటే అంత వాల్యూ కూడా ఇచ్చేవాళ్ళు. ఆ పేరు చాలు, సత్యం కంప్యూటర్స్. ఎందుకంటే 15, 20 ఇయర్స్ బిఫోర్ సత్యం కంప్యూటర్సే తోపు మన ఆంధ్ర, తెలంగాణకి. ఆ లెవెల్ ఉండేది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అంటే. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఎలా ఉంది, సిచ్యువేషన్స్ మారిపోయాయి. సాఫ్ట్‌వేర్ అబ్బాయి అంటే అమ్మాయిలు దూరం అయిపోతున్నారు. అమ్మాయిల్ని ఇవ్వట్లేదు పెళ్ళికి. మ్యాచెస్ రావట్లేదు సాఫ్ట్‌వేర్ అబ్బాయిలకి. స్ట్రగుల్స్, ప్రెషర్స్, ఆఫీస్‌లో ఎంత వర్క్ ఉంటుందో అంత వర్క్ ఉంటుంది. దానికి తగ్గట్టు శాలరీస్ ఇవ్వట్లేదు. శాలరీస్ దానికి తగ్గట్టు ఇచ్చినా కూడా ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్ విలువతో సరిపోవట్లేదు. ఖర్చులు ఎక్కువైపోయాయి. ఇంటి రెంట్లు ఎక్కువైపోయాయి. ఈఎంఐస్ తీసుకోవాల్సి వస్తుంది. కార్ లోన్, హౌస్ లోన్, ప్రతిదీ క్రెడిట్ కార్డ్తో స్వైప్ చేసి ప్రతి నెల క్రెడిట్ కార్డ్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసి ప్రతి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. ప్రెషర్ ఎక్కువైపోయింది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్కి ఈ రోజుల్లో. అది సాఫ్ట్‌వేర్ ఇప్పుడంతా పరమ దరిద్రంగా తయారైపోయింది. రోజు రోజుకి మరీ సాఫ్ట్ అయిపోయింది. కంప్యూటర్ జస్ట్ చూడడానికి స్టైలిష్గా ఉంటుంది తప్ప కంప్యూటర్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది నిజమైన బాధ ఏంటో. పాత రోజులు ఎంతో బాగున్నాయి. ఎంత చక్కగా చూసుకునేవాళ్ళు పాత రోజుల్లో. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని చాలా చక్కగా చూసుకునేవి కంపెనీస్. ఈ రోజుల్లో అసలు నో, అసలు ఎంప్లాయీస్‌ని సరిగ్గా చూసుకోవట్లేదు.